హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది వచ్చేసి ఈ ఎగ్జామ్ వచ్చేసి 22 ఆగస్ట్ 2022 అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి షిఫ్ట్ 3 పేపర్, ఓకేనా. సో ఈ పేపర్లో మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ అలాగే వన్ మోర్ పాయింట్, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎంతో కొంత హెల్ప్ అయితే జరుగుతుంది. అండ్ ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు, ఓకేనా. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ ఏమంటాడంటే, ది వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ నేనేం చేస్తానంటే, ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఏ అనుకుంటా, ఇక్కడ దీన్ని బి అనుకుంటా, దీన్ని సి అనుకుంటా. అప్పుడు ఇదేమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అవుతుంది, అవునా కదా. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను ఏ ప్లస్ బి ప్లస్ సి చేశాను అనుకోండి. ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే బ్రాకెట్ లోపల ఉన్న వాటిని యాడ్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, -9y² ప్లస్ 9y² క్యాన్సిల్ అవుతుంది. అలాగే -49z² ప్లస్ 49z² క్యాన్సిల్ అవుతుంది. 4x² మైనస్ 4x² క్యాన్సిల్ అయిపోతుంది. అలా అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది, అవునా కదా. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇచ్చాడు, ఓకేనా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 కనుక అయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. ఏంటి, ఎప్పుడైనా సరే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 కనుక అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc అనేది 0 అవుతుంది. సో ఈ 0కి ఇటు సైడ్ తీసుకొస్తే ఇదేమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అనేది 3abcకి ఈక్వల్ అవుతుంది. మనకు ఉంది ఇదే కదా, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్. మరి దీన్ని బట్టి చెప్పండి 3abcకి ఈక్వల్ అవ్వాలి. అంటే ఈ వాల్యూ ఏమవుతుందంటే చూడండి, 3 ఇంటూ ఏబిసి. ఏ అంటే ఇది, బి అంటే ఇది, సి అంటే ఇది, పెట్టేసేయండి. సో 4x² మైనస్ 9y² ఇంటూ బి అంటే 9y² మైనస్ 49z² ఇంటూ 49z² మైనస్ 4x² బై ఇది. ఇక్కడ కూడా అంతే సింపుల్గా, ఇక్కడ ఇది ఏ బిసి అనుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అయిపోతుంది. దీన్ని బట్టి దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఉంది కాబట్టి 3abc రాసేసేయచ్చు, అవునా కదా. సో 3 ఇంటూ ఏబిసి బదులు ఏమున్నాయి, ఇక్కడేమో 2x మైనస్ 3y ఇంటూ 3y మైనస్ 7z ఇంటూ 7z మైనస్ 2x, అవునా కదా. సో ఇది ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా. సో చూడండి 3 క్యాన్సిల్ అయిపోద్దా. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే జాగ్రత్త చూడండి, ఇది క్లియర్గా ఉంటే మిగతా అన్నీ అర్థమైపోతాయి. 4x² మైనస్ 9y²ని ఇలా రాస్తా, 2x² మైనస్ 3y². మళ్ళీ సాల్వ్ చేస్తే ఇదే కదా వచ్చేది, 4x² మైనస్ 9y². సో దీన్ని ఇలా రాస్తే ఇదే ఫామ్లో ఉంది, a² మైనస్ b² ఫామ్లో ఉంది. మరి a² మైనస్ b² అంటే a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అప్పుడు, a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే 2x మైనస్ 3y ఇంటూ 2x ప్లస్ 3y. సో డైరెక్ట్గా చెప్పేస్తాను, వీటిల్ని 3y² మైనస్ 7z² అంటే సింపుల్గా 3y మైనస్ 7z ఇంటూ 3y ప్లస్ 7z రాసుకోవచ్చా లేదా. ఇంటూ దీన్ని 7z² మైనస్ 2x² అంటే సింపుల్గా 7z మైనస్ 2x ఇంటూ 7z ప్లస్ 2x ఇలా రాసుకోవచ్చు దీన్ని. బై దీని ఇక్కడేముంది, 2x మైనస్ 3y ఇంటూ 3y మైనస్ 7z. ఇక్కడ నేనేందంటే ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీకు అన్ని పాయింట్ టు పాయింట్ రాయాలన్నమాట. కాకపోతే మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి డైరెక్ట్గా రాసేసుకోవాలి, క్యాన్సిల్ చేసుకొని, ఓకేనా. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే మనకేముంటుంది, 2x ప్లస్ 3y ప్లస్ 7z ప్లస్ 2x. సో ఆప్షన్ ఏముంది, సెకండ్ ఆప్షన్ కదా. సో అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్, ఓకేనా. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 3 ఇక్కడ ఏమంటాడంటే, ఏ కాస్మెటిక్ ప్రోడక్ట్ ఈజ్ అవైలబుల్ ఎట్ 75% డిస్కౌంట్ ఇఫ్ ద షాప్ కీపర్ ఛార్జెస్ ₹1,874. వాట్ ఈస్ ద మార్క్డ్ ప్రైస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్క్డ్ ప్రైస్ అన్నామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ 100%, ఓకేనా. పర్సంటేజ్లో ఇది 100% అవుతుంది.
చూడండి ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఎలా ఉందంట 75% డిస్కౌంట్లో ఉందంట. మరి 75% డిస్కౌంట్లో అంటే దాన్ని ఎలా అమ్మాలి? 25%కి అమ్మాలి. అంతేనా కాదు. ఇప్పుడు సపోజు కాస్ట్ ప్రైస్ అనేది ₹100 ఉంటే దాని మీద నేను ₹75 డిస్కౌంట్ ఇచ్చాను అనుకో, ₹75 డిస్కౌంట్ ఇస్తే మరి నేను ఎంతకి అమ్మాలి? 25 రూపీస్కే అమ్మాలి. ఎందుకంటే 100 మీద నేను 75 ఇస్తాను కదా. సో అలా 25%కే అమ్మాలి. అండ్ ఇంక చూడండి మనీ రూపంలో ఎంతకు అమ్మాడు? 1874 ఛార్జ్ చేశాడు కదా. అలా మనీ రూపంలో ఎంతకు అమ్మాడు అనమాట. పర్సంటేజ్ రూపంలోనేమో 25%, మనీ రూపంలోనేమో 1874. అలా 25% ఏమైందంటే 1874. ఓకేనా. మనల్ని కనుక్కోమంది ఏంటి? మార్కెట్ ప్రైస్ అంటే 100% వాల్యూ. ఓకేనా. సో చూడండి 100% వాల్యూ ఏమవుతుంది? పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతే 25 1 25 4 4 ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 1874. మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయకూడదు. ఇక్కడ చూస్తే లాస్ట్ డిజిట్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో చూడండి లాస్ట్ డిజిట్ వెరిఫై చేయొచ్చు 4, ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 మల్టిప్లై అయితే ఏం రావాలి? 6 రావాలి. ఎందుకంటే 16 కదా. సో లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. అలా మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్లో లాస్ట్ డిజిట్ అనేది ఖచ్చితంగా 6 ఉండాలి. మరి ఇక్కడ లాస్ట్ డిజిట్ 6 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? లేదు. ఉన్న ఒకే ఒక ఆప్షను 1. ఓకేనా. సో అలా మన ఆప్షన్ ఏమైందంటే ఫస్ట్ ఆప్షన్ అయింది. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 5 ఇక్కడ ఏమంటున్నాడు? ది సమ్ ఆఫ్ ఏ 2 digit నెంబర్ ఈజ్ 9 ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 6 మోర్ దాన్ 5 times ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ దెన్ ద నెంబర్ ఈజ్ అంటున్నాడు. అంటే ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2 digit నెంబర్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2 digit నెంబర్ ఈజ్ 9. ఇక్కడ అంటే ఏంటి? మన 2 digit నెంబర్లో డిజిట్స్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేస్తే 9 అవుతుందంట. మరి ఆప్షన్ వెరిఫై చేస్తే ఆప్షన్ అనేది వెరిఫై అవ్వట్లేదు. ఎందుకంటే చూడండి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ పట్టుకుని అయితే మనం ఆన్సర్ని వెరిఫై చేయలేము. ఇంకేమంటున్నాడు చూడండి, ఈ పాయింట్ పట్టుకుంటే వస్తుందేమో చూడండి. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద నంబర్ ఈజ్ 6 మోర్ దాన్ 5 times ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్. అంటే వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని కనుక 5 times చేసి అంటే 5 పెట్టి మల్టిప్లై చేసి 6 మోర్ అంటున్నాడు కాబట్టి 6ని యాడ్ చేసామనుకోండి, అది దేనికి ఈక్వల్ అవ్వాలి? నంబర్కి ఈక్వల్ అవ్వాలి. మరి ఈ పాయింట్ పట్టుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఏం చేయాలి? వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని అంటే 5ని ఏం చేయాలి? 5 times చేయాలి. ఇదిగో 5 times చేసా. తర్వాత 6 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏం రావాలి? ఈ నెంబర్ ఏదైతే ఉందో అదే రావాలి. వస్తే మన ఆప్షన్ అదే అయిపోయింది. చూడండి 5 5 25 + 6 అంటే 31. మరి రావాల్సినంత 45 అంటే ఇది రాంగ్ ఆన్సర్. చూడండి 8ని 5 times చేయాలి కదా, 5 times + 6 యాడ్ చేయాలి. 8 5 40 + 6 46. మనకు రావాల్సింది 18. రాంగ్ ఆన్సర్. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత? 7 ఏం చేయాలి? 5 times చేయాలి +6 యాడ్ చేయాలి. 35 + 6 అంటే 41. కానీ మనకు రావాల్సింది 27. అవునా కదా. అండ్ అలాగే ఇక్కడ చూడండి లాస్ట్ డిజిట్ ఎంత? 6 వన్స్ ప్లేస్లో ఉన్నది 6 కదా. 6 × 5 చేయాలి +6 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి 36 రావాలి. మరి చూద్దాం రండి. 6 5 30 + 6 ఎంత? 36. మరి 36 వచ్చింది కదా. సో అలా ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంక ఈ 3 ఆప్షన్స్ అనేవి రాంగ్ ఆప్షన్స్. ఓకేనా. ఇక్కడ చెప్పింది అదే, వన్స్ ప్లేస్లో ఉన్న నంబర్ని ఏం చేయాలి? 5 times చేయాలి. ఓకేనా. వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని, నంబర్ని కాదు డిజిట్ని 5 times చేసి 6 కనుక యాడ్ చేస్తే అది నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. అలా ఏ ఆప్షన్ అయితే అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో అదనమాట. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 7 ఇక్కడ ఏమంటాడంటే ఏ షాప్ కీపర్ బాట్ 12 dozen eggs at the rate of ₹5 per egg. 12 eggs broke in transit. He sold the remaining eggs at the rate of ₹6 per egg. Find his percentage profit. అంటే ఒక షాప్ కీపర్ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు వీడు? 12 dozen eggs కొంటున్నాడు. ఎన్ని డజన్లు? 12 dozen. 1 dozenకి ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. అలా 12 dozensకి 12 × 12 అలా 144 eggs ఉంటాయి అన్నమాట. ఒక ఎగ్ కాస్ట్ వచ్చేసి ₹5 అయితే 144 eggs కాస్ట్ ఏమవ్వాలి? 144 × 5 అలా 12 dozens ఎగ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే ఎంత అవుతుందన్నమాట. ఓకేనా. దీని వాల్యూ ఎంత అవుతుంది? 12 5 60. 60 × 12 అంటే 6 12 72 కదా. 72 పక్కన 0 ఉంది. అలా ₹720 అవుతుంది. ఇది వచ్చేసి ఏంటి? కాస్ట్ ప్రైస్. ఎందుకంటే బాట్ అంటున్నాడు కదా, కొన్నాడు కదా. సో అలా కాస్ట్ ప్రైస్ ఏంటంటే 720. ఇంకేమంటాడు చూడండి, 12 eggs broke in transit. సింపుల్గా ట్రాన్స్పోర్టేషన్ అనుకున్నా. అంటే 12 eggs ఏమైనాయి అంటే పగిలిపోయినాయి అనమాట. ట్రాన్స్పోర్టేషన్లో పగిలిపోతే వాడి దగ్గర ఎన్ని ఎగ్స్ ఉంటాయి అంటే సింపుల్గా 11 dozen eggs ఉంటాయి. ఎందుకంటే 12 eggs అంటే ఎన్ని?
1 డజన్ అని కదా, అంటే ఇనీషియల్గా 12 డజన్ ఉండాల్సింది, ఇప్పుడు 1 డజన్ పగిలిపోయినాయి. 1 డజన్ పగిలిపోయినాయి కాబట్టి వాడి దగ్గర 11 డజన్ ఎగ్స్ ఉంటాయి. 11 డజన్ అంటే 11 ఇంటూ 12 ఇన్ని ఎగ్స్ ఉంటాయి అనమాట. వీటిని ఎలా అమ్ముతున్నాడు అమ్మేటప్పుడు 6 రూపీస్ పర్ ఎగ్, ఒక్కొక్క ఎగ్ని 6 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. మరి మన దగ్గర ఉన్న ఎగ్స్ ఎంత, 11 ఇంటూ 12, వీటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, ఇంటూ 6, అవునా కదా. ఒక్కొక్క ఎగ్ని 6 రూపీస్కి అమ్ముతున్నాడు. అలా ఎన్ని ఎగ్స్ని అమ్ముతున్నాడు, 11 ఇంటూ 12 ఎగ్స్ని అమ్ముతున్నాడు అనమాట. సో వీటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి దీని వాల్యూ ఎంత, 12 6 ఎంత, 12 6 72, 72 ఇంటూ 11 అంటే సింపుల్గా 2 రాసేసేయండి, 2. దీని ఎదురేముంది, 7 ఉంది, 2కి 7 యాడ్ చేస్తారు 9, ఇది కూడా 9. దీని ఎదురేమైనా ఉందా, లేదు, కాబట్టి డైరెక్ట్గా 7ని 7గానే రాసేయండి, ఓకేనా. అలా 11 ఇంటూ 72 అంటే 792. ఇది వచ్చేసి ఏంటి, సెల్లింగ్ ప్రైస్. అంటే కొనేటప్పుడు 720 కొన్నాడు, 720 కొని అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు, 792కి అమ్ముతున్నాడు. అంటే సింపుల్గా దీని మీద ఎంత ఎక్స్ట్రాకి అమ్ముతున్నాడు, 72 రూపీస్ ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అయితే ఇది పర్సంటేజ్లో ఎంత అనేసి అడుగుతున్నాడు. నేను ఎంత ప్రాఫిట్కి అమ్మాడు, 72 రూపీస్ ప్రాఫిట్కి అమ్మాడు. ఎంత మీద, 720 మీద 72 రూపీస్కి అమ్మాడు. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100, 0 0 క్యాన్సిల్, 72 క్యాన్సిల్, ఇంకేం మిగిలింది 10. అలా పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత అంటే 10% ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట, ఓకేనా. సో అది విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ద గివెన్ ఫిగర్ లైన్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఇదిగోండి ఇది ఒక లైనా, ఈ లైన్ ఏంటి, ఎల్ అనే లైన్. దేని ఎలా ఉందంటే ఎమ్కి ప్యారలల్గా ఉందంటే, అంటే ఈ రెండు లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి చూసారా, ఈ రెండు వచ్చేసి ప్యారలల్గా ఉన్నాయి అనమాట. అంటే ఇంకేమంటాడు చూడండి, పి ఈజ్ ద ట్రాన్స్వర్సల్. ఇదిగోండి అడ్డంగా ఎలా ఉంది చూసారు బ్లాక్ కలర్లో, ఇది పి అనే లైన్. ఇదేంటంట, ఇది ట్రాన్స్వర్సల్. అంటే సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్వర్సల్ అంటే మీనింగ్ ఏంటి, ఈ 2 లైన్స్ని కట్ చేసుకుంటూ వెళ్ళేది కదా, సో దీన్ని ట్రాన్స్వర్సల్ అంటాం, ఓకేనా. సో ఫైండ్ ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ 1. అంటే ఇదిగోండి యాంగిల్ 1 అంటే ఇదేనా కదా. సో ఈ యాంగిల్ 1 యొక్క దీని వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. సో చూడండి ఎప్పుడైనా సరే 2 ప్యారలల్ లైన్స్ని ఇలా ట్రాన్స్వర్సల్ కనుక కట్ చేసింది అనుకోండి, కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు ఉన్నాయి చూసారా, ఈ రెండు ఏమవుతాయి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఈ రెండు ఏమవుతాయి, కరస్పాండింగ్ యాంగిల్స్. అలాగే ఇది అండ్ ఇది ఆపోజిట్గా ఉన్నాయి చూసారా, ఇవేమవుతాయి అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి, ఓకేనా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్న ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఇవి కూడా ఈక్వల్గానే ఉంటాయి. దీన్ని బట్టి చెప్పండి మీరు, ఈ యాంగిల్ ఇవి కూడా ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఎందుకు, ఇవి కూడా కరస్పాండింగ్ యాంగిల్సే, ఓకేనా. సో చూడండి, సో దీన్ని బట్టి చెప్పండి కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్సేనే కదా, కాబట్టి ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ చేస్తే ఏమవుతుంది చూడండి, x + 80 = 2x + 10 degrees, అవునా కదా. ఆ x ఇటు తీసిరండి, ఈ 10 అటు పట్టుకెళ్ళండి. ఆ x ఇటు వస్తే 2x - x అవుతుంది, అలా x అవుతుంది. ఈ 10 అటు వెళ్తే -10 అవుతుంది కదా, అలా x వాల్యూ ఎంత అంటే 70 degrees. x 70 అయితే మనకు కావాల్సింది ఇది, దీనికి ఆపోజిట్గా ఉంది ఇది కదా. సో దీని వాల్యూ ఏమవుతుంది, x 70 అయితే దీని వాల్యూ 150 అవుతుంది. మరి ఇది 150 కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉన్న ఈ యాంగిల్ కూడా ఏమవ్వాలి, ఇది కూడా 150 degreesే అవ్వాలి. ఎందుకంటే ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, అవునా కదా. సో అలా ఇది కూడా 150 degrees అవుతుంది. సో విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1, ఓకేనా. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 13. ఇక్కడ ఏమంటాడంటే రమేష్ ఇన్వెస్టెడ్ ₹1232 at 5% per annum rate of simple interest in a bank. What amount will he get after 3 years? అంటే రమేష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఎంత, 1232. అది ఎలాగా, 5% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో, అది కూడా ఎలాగా, సింపుల్ ఇంట్రెస్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎలా వస్తుంది, కాన్స్టెంట్గా వస్తుంది. అంటే ఇక్కడ 5% per annum కదా, అంటే ఫస్ట్ ఇయర్లో 5% వస్తే సెకండ్ ఇయర్లో కూడా 5% వస్తుంది, థర్డ్ ఇయర్లో కూడా అదే 5% వస్తుంది, ఓకేనా. అలా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మరి 1 ఇయర్కి 5% వస్తే 3 ఇయర్స్కి ఎంత రావాలి, 3 5s 15% రావాలి. ఇక్కడ ఇది నార్మల్గా చేస్తే క్యాలిక్యులేషన్ అనేది కాంప్లికేట్ అవుతుంది కాబట్టి సింపుల్గా చేద్దాం. చూడండి 2 ఇయర్స్కి ఎంత రావాలి, 10% రావాలి. ఎంత మీద, ఇది కదా ప్రిన్సిపల్, ఈ ప్రిన్సిపల్ మీద 10% రావాలి. ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత పర్సెంట్, 100%. మరి ఇది 100% అయితే 10% ఏమవుతుంది,
123.2 అవుతుంది. అంతేనా కదా, ఇది 100%. మరి 10% అంటే 123.2 రూపీస్ అవుతుంది. అలా ఈ రెండింటి వాల్యూ ఎంత, 123.2. ఇంకా ఎక్స్ట్రా 5% కూడా ఉంది కదా, దీని వాల్యూ ఏమవుతుంది, దీంట్లో సగమైన కదా, ఇది 10%, దీంట్లో సగమే 5% అవుతుంది. ఇది అప్రాక్సిమేట్గా 123 కదా, దీన్ని 120 అనుకుంటే ఇంకా 5% ఏమవుతుంది, 60 రూపీస్ అవుతుంది. అలా టోటల్ ఏమవుతుందంటే 183.2 అనమాట. ఓకేనా. అలా ఈ 15% ఇంట్రెస్ట్ అనేది మనీ రూపంలో ఎంతంటే 183.2. ఇది వచ్చేసి ఇంట్రెస్ట్, ఇది వచ్చేసి ప్రిన్సిపల్ కదా, ఇది ప్రిన్సిపల్. మనల్ని అడిగింది ఏంటి, వాట్ అమౌంట్ విల్ హీ గెట్ ఆఫ్టర్ 3 years. అమౌంట్ అడుగుతున్నాడు, ఎంత అమౌంట్ వచ్చింది అనేసి అడుగుతున్నాడు. సో తెలుసు కదా, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మనల్ని అడిగింది అమౌంట్ కదా, సో ప్రిన్సిపల్ ఏమో 12,032, ఇంట్రెస్ట్ ఏమో 183.2. ఓకేనా. సో ఇది యాడ్ చేస్తే ఏమవుతుంది, 0.2, 5, 11, 1 క్యారీ, ఇది 4, సో 14, 15.2 అనమాట. అంటే అప్రాక్సిమేట్గా మన ఆన్సర్ ఎలా ఉండాలంటే 1415కి దగ్గరలో ఉండాలి. మరి చూస్తే ఇక్కడ ఇది చాలా దూరం ఉంది, ఇది కూడా చాలా దూరం ఉంది, ఇది కూడా చాలా దూరం ఉంది. అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే 4th ఆప్షన్. ఇక్కడ నార్మల్గా చేస్తే ప్రొసీజర్ అనేది కాంప్లికేట్ అవుతుంది. అందుకే డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో కనుక్కున్నాం మనీ రూపంలో. కనుక్కుంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 183.2 వచ్చింది. ఆల్రెడీ ప్రిన్సిపల్ ఉంది కదా, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 15. ఇక్కడ ఏమంటాడంటే, ఇఫ్ 3 power x - 2 ప్లస్ 3 power x ఈక్వల్ టు 7290 దెన్ ద వాల్యూ ఆఫ్ x అంటున్నాడు. x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 power x - 2ని 3 power x బై 3² రాయొచ్చు లేదా. ఇక్కడ బేసెస్ సేమ్ కాబట్టి, దట్టు బై ఉంది కాబట్టి ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, -2 అవుతుంది. అలా 3 power x - 2 అవుతుంది, అవునా కదా. సో దీన్ని ఇలా రాసుకున్నాం. ప్లస్ 3 power x ఉంది ఈక్వల్ టు 7290. దీన్ని బట్టి 3 power x కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ 1/3² ఉంటుంది, అంటే 9 ఉంటుంది, 1/9 ప్లస్ 3 power x పోతే 1 ఉంటుంది, ఈక్వల్ టు ఎంత, 7290, అవునా కదా. సో దీన్ని బట్టి 3 power x ఇంటూ ఇదేమవుతుంది, 9 + 1 10/9 అని కదా, సో 10/9 అవుతుంది. ఇది ఈజ్ ఈక్వల్ టు 7290. 0 క్యాన్సిల్ అయిపోతే ఈ 9 అటు వెళ్తే ఏమవుతుంది, 729 ఇంటూ 9 అవుతుంది. ఇక్కడ 3 power x అంటే 3 power సంథింగ్ ఉంది కదా, సో దీన్ని కూడా 3 power సంథింగ్లో రాయాలి. రాస్తే ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 81 ఇంటూ 9లో రాసుకోవచ్చు కదా, ఎందుకంటే 9 1s 9, 9 8s 72. అలా దీన్ని మొత్తాన్ని మనం 81 ఇంటూ 9గా రాసుకున్నాం. ఇక్కడ అలా 3 power x ఏమైంది, ఇంత అయింది, అవునా కదా. సో 81 ఎలా రాసుకోవచ్చు, అగైన్ 3 power 4లా రాసుకోవచ్చు, ఇంటూ 9ని 3² రాసుకోవచ్చు, ఇంటూ 9ని 3² రాసుకోవచ్చు. ఓకేనా. సో చూస్తే ఇక్కడ బేసెస్ అన్నీ సేమ్గా ఉండి దట్టు మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి పవర్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి, అవునా కదా. సో పవర్స్ యాడ్ అయితే 3 power 8 అవుతుంది. సో దీన్ని బట్టి 3 power x ఈక్వల్ టు ఏమైంది, 3 power 8. సో బేసెస్ సేమ్గా ఉన్నాయి కదా, దీన్ని బట్టి కంపేర్ చేస్తే మనకి x ఈక్వల్ టు 8 అవుతుంది. మనల్ని కనుక్కోమంది కూడా వాల్యూ ఆఫ్ x విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1 అనమాట. ఇక్కడ మనం చేసింది ఏం లేదు, 3 power సంథింగ్ ఉంది కాబట్టి, x అనేది పవర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా 3 power సంథింగ్గా రాసాం. కంపేర్ చేస్తే x ఈక్వల్ టు 8 అయిపోయింది. ఓకేనా. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ ఏమంటున్నాడు, 2 pipes A and B కెన్ ఫిల్ ఏ సిజన్, లేదంటే సింపుల్గా దీన్ని ట్యాంక్ అనుకోండి. 2 pipes A and B కెన్ ఫిల్ ఏ ట్యాంక్ in 36 minutes and 48 minutes respectively. Both the pipes are opened at the same time and pipe B is closed after some time. If the season లేదా tank gets filled in half an hour, then after how many minutes was pipe B closed. అంటే సింపుల్గా 2 పైపులు ఉన్నాయి, ఏంటివి, ఏ అనే ఒక పైపు, బి అనే ఒక పైపు. ఈ రెండు ఎలాంటి పైప్స్ అంటే ఫిల్లింగ్ పైప్స్ అనమాట, ఎంటీ చేసేవి ఏం లేవు, రెండు నింపేవి అనమాట. సో ఈ ఏ అనే పైప్ ఏం చేస్తుందంట, ఒక ట్యాంక్ని 36 minutesలో ఫిల్ చేసేస్తుంది. అలాగే బి అనే పైప్ ఏం చేస్తుంది, 48 minutesలో ఫిల్ చేసేస్తుంది. ఇప్పుడు టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఏమవుతుందంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏమవుతుందో అదే టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అవుతుంది. మరి ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది, 144. అలా టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఏమవుతుందంటే 144 liters. మరి చూస్తే ఇక్కడ ఏ అనేది 144 లీటర్స్ని 36 minutesలో ఫిల్ చేసేస్తుంది. అంటే 1 minutకి ఎన్ని లీటర్స్ ఫిల్ చేయాలి, ఎన్ని లీటర్స్ అంటే సింపుల్గా 144/36 అంటే ఎన్ని లీటర్స్ అంటే 4 liters ఫిల్ చేస్తుంది. 1 minutకి 4 liters చొప్పున
36 మినిట్స్లో 36 ఇంటూ 4 144 లీటర్స్ని అంటే ట్యాంక్ మొత్తాన్ని ఫిల్ చేసేస్తుంది. అలా ఇది 1 లీటర్కి 1 మినిట్కి 4 లీటర్స్ అయితే ఫిల్ చేస్తుంది అనమాట. ఓకేనా. అలాగే బి అనే పైప్ వచ్చేసి 144 లీటర్స్ని 48 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. మరి 144ని 48 మినిట్స్లో ఫిల్ చేస్తుంది అంటే 1 మినిట్కి ఎంత ఫిల్ చేస్తుంది? 144/48 విచ్ ఈస్ 3 లీటర్స్. ఓకేనా. అలా బి అనే పైప్ వచ్చేసి 1 మినిట్కి 3 లీటర్స్ అయితే ఫిల్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ అట్ ద సేమ్ టైం. అంటే ఈ రెండింటిని ఒకే టైంకి ఓపెన్ చేశాడు అనమాట. అంటే ఈ పర్టికులర్ టైం దగ్గర ఏ అండ్ బిని ఈ రెండింటిని ఒకేసారి ఓపెన్ చేశాడు. అయితే కొంత టైం అయిన తర్వాత ఏమైందంటే పైప్ బి ఈజ్ క్లోజ్డ్ ఆఫ్టర్ సమ్ టైం. అంటే ఇలా కొంత టైం అయిన తర్వాత ఏమైందంటే బీని క్లోజ్ చేసేసాడు. బీని క్లోజ్ చేసేస్తే ఇంకా ఏ ఒక్కటే వర్క్ చేస్తుంది అనమాట. చేస్తుంటే ఇలా ఇక్కడ అయిపోయింది అనుకోండి వర్క్. ఈ కంప్లీట్ వర్క్ అవ్వడానికి టైం ఎంత పట్టిందంటే ట్యాంక్ గెట్స్ ఫిల్డ్ ఇన్ హాఫ్ అన్ అవర్. అంటే 30 మినిట్స్లో, ఎందుకంటే ఇవి మినిట్స్లోనే కదా, 30 మినిట్స్లో ఈ ఓవరాల్ ట్యాంక్ అనేది ఫిల్ అయిపోయింది. అయితే ఎంత టైం తర్వాత బి అనే పైప్ని క్లోజ్ చేశారు అనేసి అడుగుతాడు అనమాట. సో చూడండి, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు వర్క్ చేశారు? ఏ అనే పైప్ వర్క్ చేసింది, అవునా కదా. మరి ఏ ఒక్క నిమిషానికి 4 లీటర్స్ ఫిల్ చేస్తే టోటల్గా 30 మినిట్స్ వర్క్ అయింది కదా. మరి 30 మినిట్స్ ఎంత ఫిల్ చేయాలి? 30 × 4 అలా 120 లీటర్స్ని ఏ ఒక్కడే ఫిల్ చేస్తాడు. అలా 120 పోతే ఇంకా రిమైనింగ్ 24 లీటర్స్ ఉంటాయి, అవునా కదా. ఈ 24 లీటర్స్ని ఖచ్చితంగా ఎవరు ఫిల్ చేయాలి? బి అనేవాడే ఫిల్ చేయాలి. మరి బి 1 మినిట్లో 3 లీటర్స్ ఫిల్ చేస్తాడు. అలా 24 లీటర్స్ ఫిల్ చేయాలంటే ఎన్ని మినిట్స్ పడుతుంది? 24/3 మినిట్స్ పడుతుంది, అవునా కదా. అంటే సింపుల్గా 8 మినిట్స్లో బి అనేవాడు ఈ 24 లీటర్స్ని ఫిల్ చేసేస్తాడు. ఫిల్ చేసేసిన తర్వాత బి అనేవాడు ఇక్కడ స్టాప్ అయిపోతాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఖచ్చితంగా బి అనేవాడు 8 మినిట్స్ వర్క్ చేస్తాడు, అవునా కదా. సో అలా 8 మినిట్స్ వర్క్ చేసిన తర్వాత బి అనేవాడిని ఆపేస్తారు. సో అలా బిని ఎన్ని మినిట్స్ తర్వాత ఆపుతారంటే 8 మినిట్స్ తర్వాత. ఓకేనా. సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 23. ఇక్కడ ఏమంటున్నాడంటే ది మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ 2 ఫ్రెండ్స్ అనూజ్ అండ్ మాథ్యూ ఆర్ ఇన్ ద రేషియో 5:7. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇదిగోండి అనూజ్ అండ్ మాథ్యూ. వీళ్ళ యొక్క ఇన్కమ్స్ రేషియో ఇచ్చాడు. వీళ్ళ యొక్క ఇన్కమ్స్ రేషియో ఎలా ఉందంట? 5:7 రెస్పెక్టివ్లీ కదా. అంటే అనూజ్ వచ్చేసి 5 పార్ట్స్, మాథ్యూ వచ్చేసి 7 పార్ట్స్ అనమాట వీళ్ళ యొక్క ఇన్కమ్స్ రేషియో. అండ్ ఇంకేమంటున్నాడు? ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ ₹10,000 ఎవ్రీ మంత్. ఈచ్ అంటే ఫస్ట్ వాడు 10,000 సేవ్ చేస్తున్నాడు ఎవ్రీ మంత్, సెకండ్ వాడు కూడా 10,000 సేవ్ చేస్తున్నాడు. మరి ఇద్దరు సేమ్ అమౌంట్ సేవ్ చేస్తున్నారు కాబట్టి సేవింగ్స్ అనేది ఏమవ్వాలి? కాన్స్టెంట్ అవ్వాలి. ఇక్కడ ఇదే లాజిక్, సేవింగ్స్ అనేది కాన్స్టెంట్. ఓకేనా. సో చూడండి, ఇంకేమి ఇచ్చాడు చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ రేషియో ఎంత? 2:3 ఇచ్చాడు, అవునా కదా. 2:3. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే మనకు ఒక రిలేషన్ ఉంది. ఏంటంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అంటే మనం పెట్టే ఖర్చు ప్లస్ మనం సేవ్ చేసింది, ఈ రెండింటిని కలిపితే మన టోటల్ ఇన్కమ్ అవుతుంది అనమాట. అంటే సింపుల్గా ఈ ఎక్స్పెండిచర్ ఇటు తీసుకొస్తే ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి? సేవింగ్స్కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా. అంటే ఈ రెండింటి డిఫరెన్స్ సేవింగ్స్కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ సేవింగ్స్ ఎలా ఉన్నాయి? సేవింగ్స్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ డిఫరెన్స్లు కాన్స్టెంట్గా ఉన్నాయా? కానీ ఉండాలి. ఇక్కడేమో 3 డిఫరెన్స్ ఉంటాయి, ఇక్కడేమో మనకి ఎంత డిఫరెన్స్ ఉంది? 4 డిఫరెన్స్ ఉంది, అవునా కదా. కానీ డిఫరెన్స్లు అనేవి సేమ్గా ఉండాలి. సేమ్గా ఉండటం కోసం వీటి డిఫరెన్స్ ఎంత? 1, వీటి డిఫరెన్స్ ఎంత? 2. ఇప్పుడు ఈ 1 పెట్టి ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయండి, ఈ 2 పెట్టి ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, 1 ఈ రేషియో మొత్తం అంటే 5:5:7 అని కదా. అలాగే 2 ఈ రేషియో మల్టిప్లై చేస్తే 4:6 అవుతుంది. అలా వీటి డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ ఎంత? 1. డిఫరెన్స్ ఎంత? 1. డిఫరెన్స్ అంటే ఇక్కడ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? సేవింగ్స్ కాన్స్టెంట్గా ఉన్నాయా లేవా? ఇక్కడ 1 పార్ట్, ఇక్కడ 1 పార్ట్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, వీళ్ళ డిఫరెన్స్లు ఏమవ్వాలి? సేవింగ్స్ రేషియో అవ్వాలి. సేవింగ్స్ ఎలా ఉన్నాయి? డిఫరెన్స్ 1, ఇక్కడ కూడా డిఫరెన్స్ 1. అంటే సింపుల్గా అనూజ్ సేవింగ్ వచ్చేసి 1 పార్ట్, మాథ్యూ సేవింగ్ కూడా 1 పార్టే. ఎందుకంటే వీళ్ళిద్దరూ సేమ్ అమౌంట్ని సేవ్ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా. పార్ట్స్ రూపంలో 1 పార్ట్, మనీ రూపంలో వీళ్ళ సేవింగ్స్ ఎంత? ఇద్దరివి ₹10,000. అలా 1 పార్ట్ ఈక్వల్ టు ₹10,000. అయితే ఏమడుగుతున్నాడు? ఇన్కమ్ ఆఫ్ అనూజ్ అంటున్నాడు. అనూజ్ ఇన్కమ్ ఎంత అంటే 5 పార్ట్స్. మరి 1 పార్ట్ 10,000 అంటే 5 పార్ట్స్ ఎంత అవ్వాలి? 50,000. అలా
థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 24 ఇక్కడ ఏమంటున్నాడంటే ది ఈక్వేషన్ x² - 6x + 9 = 0 కెన్ బి రిటర్న్ యాజ్ అంటాడు. అంటే దీన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అనేసి అడుగుతున్నాడు అనమాట. సో చూడండి ఇక్కడ ఆప్షన్ వెరిఫై చేస్తే సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది, +9 ఉంది. ఇది ఇక్కడ వెరిఫై చేస్తే -2 ఉంది, -3 ఉంది. మరి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది కదా, మల్టిప్లికేషన్ ఉంటే ఏమవ్వాలి, -2 × -3 అంటే +6 అవుతుంది. కానీ మనకు రావాల్సింది +9 అంటే ఇది ఆప్షన్ అయితే కాదు. నెక్స్ట్ చూడండి ఇక్కడ x ఉంది, ఇక్కడేమో x-3 ఉంది. మరి దీన్ని స్ప్లిట్ చేస్తే ఇక్కడ x² వస్తుంది, ఈ పార్ట్లో x² వస్తుంది. ఇంటూ ఇక్కడ ఒక x ఉంది కదా, మరి x × x² మల్టిప్లై అయితే x³ వస్తుంది. కానీ మనకు రావాల్సింది x² వరకే ఉంది ఇక్కడ, అవునా కదా. కానీ ఇక్కడేమో x³ వస్తుంది, అంటే ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేయండి, x+3² అంటే x² + 3² అంటే 9 + 6x = 0, అవునా కదా. మనకి ఇక్కడ -6 రావాలి, కానీ మనకి ఇక్కడేమో +6 వచ్చింది, అంటే ఇది కూడా ఆప్షన్ కాదు. అలా ఖచ్చితంగా ఇదే మన ఆప్షన్ అవ్వాలి. కావాలని చూడండి, x-3² అంటే x² + 3² అంటే 9 - 2 3s 6x = 0. చూడండి ఇది సేమేను కదా. అంటే సింపుల్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం x-3² = 0 ఫామ్లో రాసుకోవచ్చు. అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 27 ఇక్కడ ఏమంటాడంటే ఏ బోట్ స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ P, ఇదిగోండి ఇది పాయింట్ P, గోస్ డౌన్ స్ట్రీమ్, ఇలా డౌన్ స్ట్రీమ్లో వెళ్తుంది అనమాట, టు పాయింట్ Qకి వెళ్తుంది. ఓకేనా. ఇన్ 3 hours అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 3 hours టైం పట్టింది అనమాట. అండ్ రిటర్న్స్ బ్యాక్ ఫ్రమ్ పాయింట్ Q టు ద పాయింట్ P ఇన్ 4 hours అంటే Q నుంచి Pకి రావడానికి 4 hours టైం పట్టిందంట. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద, ఇక్కడ డబుల్ టైం పడింది, సారీ. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఈజ్ 3 km/h. స్పీడ్ ఆఫ్ ద వాటర్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అని కదా, ప్రవాహ వేగం అన్నమాట. అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు SS. ఎంత ఇచ్చాడు మనకి, 3 km/h ఇచ్చాడు. అండ్ అలాగే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, స్పీడ్ ఆఫ్ ద బోట్ని కనుక్కోమంటున్నాడు. అంటే SB వాల్యూ కనుక్కోమంటున్నాడు. లెటర్స్ ఏ స్పీడ్ ఆఫ్ ద బోట్ని SB అనుకుందాం. మరి డౌన్ స్ట్రీమ్లో అంటే స్పీడ్స్ ఏమవ్వాలి, యాడ్ అవ్వాలి కాబట్టి సింపుల్గా డౌన్ స్ట్రీమ్లో స్పీడ్స్ ఎలా ఉంటాయి అంటే డౌన్ స్ట్రీమ్ వర్సెస్ అప్ స్ట్రీమ్ రేషియో కొడితే డౌన్ స్ట్రీమ్లోనేమో మనకి స్పీడ్స్ యాడ్ అవుతాయి, ఎందుకంటే రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తాయి, వాటర్ అండ్ బోర్డ్, కాబట్టి స్పీడ్స్ యాడ్ అవుతాయి. కాబట్టి 3 + SB అవుతుంది, 3 + SB, అవునా కదా. అలాగే అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు వాటర్ అండ్ బోట్ ఆపోజిట్లో ఉంటాయి, కాబట్టి స్పీడ్స్ ఏమవ్వాలి, సబ్ట్రాక్ట్ అవ్వాలి. సబ్ట్రాక్ట్ అయ్యేటప్పుడు ఎలా సబ్ట్రాక్ట్ అవ్వాలంటే 3 - SB చేయకూడదు, ఎందుకంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. అలా లేకపోతే మనం వాటర్కి ఎదురుగా వెళ్ళలేం. ఓకేనా. అలా స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి SB - 3. ఓకేనా. సో SB - 3 డౌన్ స్ట్రీమ్లోనేమో రెండు ఒకే డైరెక్షన్ వెళ్తాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమైందంటే రెండింటిని యాడ్ చేస్తాం. అప్ స్ట్రీమ్లో ఆపోజిట్ ఉంటాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమైందంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా. అలా స్పీడ్స్ రేషియో ఏమైందంటే 3 + SB = SB - 3 అయింది. ఓకేనా. సో చూడండి ఇలా వెళ్ళేటప్పుడు ఇలా వచ్చేటప్పుడు కవర్ చేస్తున్న డిస్టెన్స్ ఏంటి, ఒకే డిస్టెన్స్ని కవర్ చేస్తున్నాయి. మరి డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, అవునా కదా. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. మరి స్పీడ్స్ రేషియో ఎలా ఉంటే టైం రేషియో ఏమవ్వాలి, టైం రేషియో దీనికి ఇన్వర్స్ అవ్వాలంటే SB - 3 = 3 + SB, అవునా కదా. 3 + SB ఇది టైం రేషియో అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి టైమ్స్ కూడా ఇచ్చాడు మనకి. డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడేమో 3 hours అంటున్నాడు, అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడేమో 4 hours అంటున్నాడు. అంటే డౌన్ స్ట్రీమ్లో 3 hours, అప్ స్ట్రీమ్లో 4 hours, అవునా కదా. టైం రేషియో 3:4. ఇక్కడేమో ఇది అనమాట. అంటే ఈ రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ రేషియోకి ఈక్వల్ అవుతుంది, అవునా కదా. ఎందుకంటే దీన్ని బట్టి మనం టైం రేషియో ఇది అన్నాం, కానీ మనకి ప్రాబ్లంలో ఇచ్చిందేమో రేషియో ఇది. మరి దీని రేషియో దీనికి ఈక్వల్ అవుతుంది, దీన్ని బట్టి మనకి SB తెలుస్తుంది. చూడండి దీన్ని బట్టి ఏం రాయొచ్చు, SB - 3/3 + SB = ఏమవ్వాలి, 3/4 అవ్వాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × ఇది, 4 × ఇది అంటే 4 SB - 4 3s 12 = 3 × కిందది ఏమవుతుంది 9 + 3 SB. ఈ 3 SB ఇటు పట్టుకురా, -12 అటు పట్టుకెళ్ళు. 4 SB - 3 SB అంటే SB అవుతుంది. ఆ 12 అటు వెళ్తే +12 అవుతుంది. 9 + 12 అంటే 21. అలా SB విచ్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత వచ్చింది మనకి, 21 km/h. ఓకేనా. సో అలా ఆప్షన్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్.
సో చూడండి క్వశ్చన్ నెంబర్ 28. ఇక్కడ ఏమంటున్నాడంటే ది వాల్యూ ఆఫ్ అనేసి ఇది ఇచ్చాడు కదా, దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మీకు ఈ ఐడెంటిటీస్ తెలియాలి. ఏంటి, sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఇలా ఈ 3 తెలియాలన్నమాట. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎలా రాసుకోవచ్చు, కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. లేదు, ఎందుకంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్, ఇది అటు వెళ్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, అలా ఇది కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో 1 బై కోసికెంట్ స్క్వేర్ ఎక్స్, దానికి మళ్ళీ స్క్వేర్ ఉంది అంటే 1 బై కోసికెంట్ పవర్ 4x అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 1 బై కోసికెంట్ అంటే సైన్ రాసుకోవచ్చా లేదా, అలా ఇది సైన్ పవర్ 4x అవుతుంది, అవునా కదా. సో సైన్ పవర్ 4x అవుతుంది, ప్లస్ దీన్ని ట్యాన్ స్క్వేర్ ఎక్స్ రాస్తా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ అంటే దీని నుంచి చెప్పండి సీకెంట్ స్క్వేర్ అయినా కదా. సో సీకెంట్ స్క్వేర్కి మళ్ళీ స్క్వేర్ ఉంది అంటే సింపుల్గా సీకెంట్ పవర్ 4x, అవునా కదా. సో ఈ 1 బై సీకెంట్ పవర్ 4 ఎలా రాసుకోవచ్చు, కాస్లో రాసుకోవచ్చా లేదా. సో డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి, 1 బై సీకెంట్ పవర్ 4ని కాస్ పవర్ 4x రాస్తున్నా, ప్లస్ ఇక్కడ చూడండి 1 బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని కదా. సో 1 బై సీకెంట్ స్క్వేర్ ఎక్స్, 1 బై సీకెంట్ స్క్వేర్ ఎక్స్, దాన్ని ఎలా రాసుకోవచ్చు కాస్ స్క్వేర్ ఎక్స్, ఎందుకంటే 1 బై సీకెంట్ ఈక్వల్ టు కాస్ కాబట్టి. సో దీన్ని బట్టి చెప్పండి మీరు. అండ్ ఇక్కడ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ రాసుకోవచ్చా లేదా. సో చూడండి ట్యాన్ స్క్వేర్ బదులు ఏం చేస్తాను, సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్గా రాసుకుంటా, ఓకేనా. సో కాస్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ ఒక కాస్ స్క్వేర్ ఎక్స్ పోతే ఇక్కడ ఇంకా కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది, అవునా కదా. సో చూస్తే ఇక్కడ ఈ రెండిట్లో నేను ఏం చేస్తానంటే సైన్ స్క్వేర్ ఎక్స్ని కామన్ తీస్తాను. మరి సైన్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, ఇంకో సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది, అవునా కదా. సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ సైన్ స్క్వేర్ బయటకు వస్తే ఇంకేముంటుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది, అవునా. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఒక కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సో చూస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 అయినా కదా. సో ఇది వాల్యూ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, ప్లస్ ఇక్కడ ఒక కాస్ స్క్వేర్ ఎక్స్, అగైన్ దీని వాల్యూ ఏమవుతుంది, దీని నుంచి 1 అయిన కదా. అలా ఫైనల్గా ఈ వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అయిందంటే 1కి ఈక్వల్ అయింది, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4, ఓకేనా. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 centimeters దెన్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్ బై 704 square centimeters యూజింగ్ పై ఈక్వల్ టు 22/7 ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ బిఫోర్ ద ఇంక్రీజ్. అంటే ఇనీషియల్గా స్పియర్ యొక్క రేడియస్ ఆర్ అనుకుంటే ఇప్పుడు ఏమైందంట ఇంక్రీజ్డ్ బై 2 centimeters అంటే ఇప్పుడు ఏమైందంటే r+2 అయిందనమాట. ఇనీషియల్గా ఆర్ ఉంటే ఇప్పుడు 2 ఇంక్రీజ్ అయింది కదా, అలా r+2 అయిందనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఏమవుతుంది 4πr². సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 4πr². మరి ఇక్కడ ఆర్ కాబట్టి డైరెక్ట్గా ఆర్ పెట్టేసాం. ఇక్కడ ఆర్ బదులు ఏం రావాలి 4π ఇంటూ r+2 హోల్ స్క్వేర్. జనరల్గా 4πr². ఆర్ అంటే రేడియస్, ఇక్కడ రేడియస్ ఆర్ కాబట్టి 4πr² పెట్టాం. ఇక్కడ రేడియస్ r+2 కాబట్టి రేడియస్ ప్లేస్లో r+2 పెట్టాం, అదే లాజిక్, ఓకేనా. సో చూడండి ఇవి వచ్చేసి ఏమవుతాయి సర్ఫేస్ ఏరియాస్. అయితే ఏమైందంట ఇలా ఉన్నప్పుడు కంటే r+2 అయినప్పుడు అంటే 2 centimeters పెరిగినప్పుడు ఏరియా ఏమైందంటే 704 square centimeters ఇంక్రీజ్ అయిందనమాట. అంటే ఇలా ఉండాల్సిన ఏరియా ఏమైందంటే 704 ఇంక్రీజ్ అయ్యి ఇలా అయిందనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే వీటి డిఫరెన్స్ అనేది ఏమవుతుందంటే 704 అవుతుంది. డిఫరెన్స్ అంటే ఇది పెద్దది ఇంక్రీజ్ అయిన తర్వాత కదా, ఇది పెద్దది ఇది చిన్నది, అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 704కి ఈక్వల్ అవుతుంది. సో దీన్ని బట్టి చెప్పండి 4π కామన్ తీయొచ్చా, 4π కామన్ వస్తే ఇక్కడ ఏముంటుంది r+2 హోల్ స్క్వేర్ అంటే సింపుల్గా r² + 4r రాసుకోవచ్చా, మైనస్ ఉంది. ఇక్కడ 4π బయటకు వస్తే ఇంకా మైనస్ r² అనే కదా ఈక్వల్ టు 704 మైనస్ r² ప్లస్ r² క్యాన్సిల్ అయిపోతాయి. ఇంక ఇక్కడ ఏముంటుంది 4π ఇంటూ ఏముంటుంది 4 + 4r ఉంటుంది, అవునా కదా, ఈజ్ ఈక్వల్ టు 704 అవుతుంది. దీన్ని బట్టి చెప్పండి మీరే. 4 ఇంటూ పై బదులు 22/7 ఇంటూ ఇక్కడేమో 4 + 4r ఉంది ఈక్వల్ టు ఏమైంది 704 అయింది, అవునా కదా. సో 11 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 11 6 66 ఉంటుంది పోతుంది కదా, ఇంకా 4 ఉంటుంది, 4 అంటే 44 అంటే 4 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ చూడండి 4 2 8 64 ఎన్ని టైమ్స్ పోతుంది 8 టైమ్స్ పోతుంది.
అలా 7 ఇటు వస్తే 7 ఇంటూ 8 అవుతుంది. అంటే 7 8 56 అలా. ఇక్కడేమో 4 + 4 అవునా కదా, 4 + 4 ఉంటుంది. ఇటేమో 7 8 56 అవుతుంది. సో 4 ఈక్వల్ టు ఏమవ్వాలి, 56 - 4 అంటే 52. అలా దీన్ని బట్టి ఆర్ ఏమవుతుంది, 13 కదా. సో ఆర్ ఈక్వల్ టు 13 అంటే రేడియస్ ఆఫ్ ద స్పియర్. ఇనీషియల్ రేడియస్ అడిగాడు కదా. సో ఆర్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు అది డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.